హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కోళ్ళ ఫాము. ఈ కోళ్ళ ఫామ్లో ఈ పట్టాలు ఫస్ట్ బ్యాచ్ వచ్చింది. ఫస్ట్ బ్యాచ్ వచ్చినాక పట్టాలు ఎట్లా కట్టాలి ఏం కథ తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు ఇట్లా లైట్లు పెడతారు ఈటుకు చలి పెట్టకుండా. ఓకే, చెప్పండి రావులు, ఇవి ఎట్లా కట్టినో ఎట్లా కట్టాలి? పట్టాలు పిల్లలు రాకముందుకు అటు కడకొక్కరు కానుకొని మొత్తం అటు కట్టుకోవాలి. ఇది అటు కట్టుకోవాలి, ఇది ఇటు కట్టుకోవాలి, మధ్యన గ్యాప్ ఉంటుంది. రెండు వైపులా కట్టుకున్నాక మళ్ళీ సైడ్ పట్టాలు ఉంటాయి. అవి కాకుండా బయటికి కాకుండా లోపల ఉంటాయి. ఆ లోపల పట్టాలు మళ్ళీ దింపుకోవాలి. దింపుకున్నాక పిల్లలు వచ్చే మోపున మొత్తం బుడింగులు కట్టుకొని ఇట్లా దాన పోసి పేపర్ పట్టుకొని ఉండాలి. పిల్లలు వచ్చినాక ఇట్లా ఈ మోపున ఉంటాయి. ఈ మోపున ఉన్నాక ఈ డింకారు ఫస్ట్ ఈ చిన్న డింకారు పెట్టుకోవాలి. చిన్న డింకారు మేతాయి. అవి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆడొకటి పెద్దవి పెట్టుకోవాలి. అలవాటు అయిన దాకల్లా అవి అలవాటు అయిన దాకా పెట్టుకున్నాక మళ్ళీ తర్వాతకి ఈ నీళ్ళు అవి అక్కడ ఉంటుంది పెద్దది ట్యాంకి. ఆ ట్యాంకి నుంచి పైపుల నుంచి వస్తాయి. ఈ అలవాటు అయిన దాకా మళ్ళీ ఈ పైపులు ఇవి పెట్టుకోవాలి. ఆడొకటి ఈ అలవాటు అయినాక మళ్ళీ ఈ చిన్నవి తీసేయాలి. చిన్నవి నీళ్ళు డింకారు మేత అన్నీ తీసేసి మళ్ళీ మొత్తం పెద్దవి తలిగించుకోవాలి. పెద్దవి తలిగించుకున్నాక మొత్తంగా ఇదే దానా వస్తుంది. 3 సార్లు వస్తుంది. రెండోది ఫస్ట్ దానా ఇది. ఈ దాన వచ్చినాక మళ్ళీ తర్వాతకి రెండో దానా ఏరియా వస్తుంది. మూడో దానాకు పిల్ల పెరుగుతుంది. మూడో దానాకు 3 సార్లు అవుతుంది ఆ దానా. అప్పుడు 2 కేజీలు 2.5 3 అట్లా వస్తాయి పిల్ల. ఈ పట్టాలంటే ఫస్ట్ ఈ కిందికి మొత్తం రాకుండా ఇట్లా బైనింగ్ వైర్తో కట్టుకోరు. బైనింగ్ వైర్తో కట్టి కదా ఈ ఆ కోసం ఈ కోసం ఇట్లా కట్టుకోరు. ఏది అటు ఎడబాపుకోవాలి. దేని దానికి ఎడబాపుకొని అటు కట్టుకుంటే అదో తీరుగా పిల్లలకు తర్వాతకి గాలి వస్తుంది. ఈ చలి పెట్టకుండా ఇలా ఇట్లా అన్నట్టు చలికాలం ప్లేస్ ఏంటంటే వాళ్ళకి టెంపరేచర్ కావాలి. ఇప్పుడు ఏంటంటే ఎండాలి అప్పుడు పట్టాలు కిందికున్న పట్టాలు లోపలి పైకి లేపుకోవాలి. అట్లా లోపల బయట వేరే పట్టాలు ఉంటే లోపల వేరే పట్టాలు అది అటు లేపుకోవాలి, ఇది ఇటు లేపుకోవాలి. మళ్ళీ ఈ చలికి మళ్ళీ ఈ సాయంత్రం కాగానే 2 దింపుకోవాలి. సాయంత్రం ఆడిది ఇటు 2 వైపులా. ఇప్పుడు ఈ బ్యాచ్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇవాటికి 5 రోజులు. ఇవాటికి 5 రోజులు. ఇవాటికి 5 రోజులు. వచ్చిన పిల్ల ఎంత వస్తుందంటే ఈ మోపున వచ్చింది ఈ సైజుగా ఈ బుడ్డది ఉంది చూడు, ఇలా ఆ మోడల్గా ఉంటాయి పిల్లలు. ఈ మోడల్గా వస్తుంది. వచ్చింది ఫస్ట్లో ఈ మోడల్గా వస్తుంది. ఇవాటికి 5 రోజులు కాబట్టి ఈ మోడల్ వచ్చింది. 5 రోజులకి అంత అయింది పిల్ల. ఇది ఈకు అన్నట్టుగా ఈకు కాబట్టి ఫస్ట్ రోజు ఇంతే వస్తాయి పిల్లలు అన్నీ ఇట్లు వస్తాయి. వచ్చిన రోజు ఇళ్ళ నుంచి ఈగిపోతాయి మొత్తం పిల్లలు. ఇళ్ళ నుంచి అసలుకి ఈగుతాయి. ఇట్లా ఈగిపోయేది అట్లా అలా పడుతుంది పిల్ల అలా పడతాయి. ఆ కైనల నుంచి అతలికి వెళ్తాయి, ఇతరికి వస్తాయి. మనకు ఈ సైజు కాగానే ఇక పిల్ల అలా నుంచి ఈగదు. ఇప్పుడు మీ కాడ ఎన్ని రోజులు ఉంటుంది పిల్ల? మన కాడ 45 రోజులకు కోతకు పోతూనే ఉంటుంది. కోతకి 40 రోజులకు అంటే ఎన్ని కిలోలు అవుతుంది? 45 రోజులకు పుంజు 3.5 వస్తుంది. పెట్ట 2, 2.5, 3. ఈ దాని తర్వాత ఇంకేమైనా వేస్తారా పిల్లలకు? ఈ దాని తర్వాత మనకు ఏమైనా టానికలు టాబ్లెట్లు మందులే ఉంటాయి. కాబట్టి ఇంజక్షన్స్ ఏమైనా వేస్తారా? ఏమైనా సుక్కల మందులే. అంటే ఇదేం పిల్ల ఎదగడం కోసమా? పిల్ల ఎదుగుదానికైనా కంట్లో మన సుక్కలు మన కంట్లో ఏమైనా గుచ్చుకుంటే మనకు గరగర అని ఎట్లా ఉంటుందో కని సూపు మంచిగా ఆపడేటట్టుగా పిల్లకు అంత నీట్గా ఆపడేటట్టు సుక్కల మందులు 2 సార్లు వేస్తారు. 2 సార్లు వేస్తారు. ఇవాళ నైట్ వేసారు సుక్కలు. నైట్ వేసారు.
నైట్ వేసారు. ఇంకొక తర్వాతకి మళ్ళీ యాపాకు వేసుకోవాలి ఇలా యాపాకు 2 రోజులకు. 2 రోజులకు. పిల్ల ఏంటంటే తోడుతుంది. పిల్ల ఈ మోపున దోడుతూ ఉంటుంది, గుంటలు పెడతాయి. ఈ గుంటలు పెట్టిన దాంట్లో మనం ఇట్లా యాపాకు వేసుకోవాలి. ఈ యాపాకు వేసుకుంటే ఈ యాపాకు వాసనకు పిల్ల మురక చూసి దీన్నే పడుతుంది. యాపాకుని తోడకుంటూ ఉంటుంది. తోడకుండా వాడు వేసారు కదా. ఇంకో ఇట్లా వేస్తే అట్లా బొడుచుకుంటూ ఉంటాయి పిల్ల. వేపాకుని బొడుచుకుంటూ ఉండి తోటం పెట్టవు. పిల్లలు అన్నది ఇట్లా తోటం పెట్టకుండా మంచిగా ఉంటాయి. ఎంత పిల్ల వచ్చింది ఇప్పుడు? 9,500. 9,500 పిల్ల. ఇప్పుడు ఈ ఉనక బ్యాచ్ తర్వాత ఎత్తుతారు కదా. బ్యాచ్కి ఉనక ఎత్తి పార పూసి దూరంగా పూసుకున్నాక మళ్ళీ తర్వాతకి దీన్ని అలుకుడు పెట్టుకోవాలి. 2-3 సార్లు ఊసాలి. మంచిగా ఎర్రమట్టితోటి అలుకుడు పెట్టాలి. నీట్గా చేసుకున్నాకనే పిల్ల 2 సార్లు మందులు కొట్టాలి. పురుగు మందు పెట్టినాక నీట్గా అయినాకనే పిల్ల దిగుతుంది మనకు. ఇంకోటి ఈ ఉనికి ఏం చేస్తారు మళ్ళీ? ఈ ఉనక వాడతారు. ఈ ఉనక తీసుకుపోయి మన పొలాల పోసుకుంటారు. పొలాల చిలకలల్లా అలా పోసుకుంటే ఈ ఉనక అన్నది బలం ఇస్తుంది మనకు. దీనివల్ల కూడా మన పెట్టుబడి పెట్టకుండా 2 బత్తాలు వేసి అక్కడ బత్త సగం రైలినా పొలాలు ఇట్లా చిలకలలో లేచి వస్తాయి. ఓకే, ఈ ఉనక అట్లా కూడా వాడచ్చు అన్నట్టు. అట్లా కూడా వాడచ్చు. ఇది ఫ్రెండ్స్ కోళ్ళ ఫామ్, బాయిలర్ కోళ్ళ ఫామ్. ఇది వచ్చేసి అన్ని కోడి పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.